హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసన్నాస్ కిచెన్ డిలైట్. ఈరోజు దాబా స్టైల్లో మేతి కర్రీ ఎలా చేశానో చూద్దాం. ఇది చపాతీలోకి పుల్కాలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు అనేది యాడ్ చేసి 4 ఎండుమిర్చిలు కూడా వేయాలి. ఇది ఆయిల్ లేకుండా ఇలా లో ఫ్లేమ్లో అయితే మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మెంతి ఆకుని శుభ్రంగా అయితే కడుక్కొని కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసిన మెంతి ఆకును కూడా ఈ కడాయిలో వేసి పసరు వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఆకుని ఒక గిన్నెలో అయితే తీసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 కప్పు ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో 2 టమాటాలు కట్ చేసుకొని 4 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఆనియన్లో టమాటా పేస్ట్ని వేసి ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే అడుగంటకుండా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ సరిపడా కారం, ఉప్పు, చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, చిటికెడు గరం మసాలా వీటన్నిటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా రోస్ట్ చేసుకున్న ఈ జీడిపప్పు వాటిని మిక్సీ జార్లో అయితే వాటర్ పోసుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా వేసుకొని ఇలా ఫ్రై అయిన దాంట్లో వేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది అడుగంటకుండా మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసారా, నాకు ఎంత బాగా ఫ్రై అయిందో, నూనె బాగా తేలింది. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న మెంతి ఆకుని దీంట్లో వేసి ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం దగ్గర పడింది కాబట్టి 1/2 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసి ఒకసారి ఉడికించుకోవాలి. కర్రీ చపాతీలోకి పుల్కాలోకి దాబా స్టైల్లో ఉన్నట్టే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నాకు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఒక గిన్నెలో నెయ్యి అనేది వేసుకొని 4 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర ఇలా వేసుకొని ఆ రెడీ అయిన కూరలో ఇలా పైన వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.